రాష్ట్రంలో మున్సిపల్ నగారా మోగింది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 11న ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 30 నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ. 31న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 3వ తేదీ. అన్ని మున్సిపాలిటీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 8,203 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 16,000 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఇక షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలలో ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తవగా ఓటర్ల జాబితాను కూడా ముద్రించారు. ఈ షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది. ఈ నెల 28న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా 30న నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా అదే నెల 13న ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఇంతకు ముందే రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లను 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ 116 మున్సిపాలిటీస్కి అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి అలాగే కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి. మీ ద్వారా ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్స్ అక్షరాల 52,43,000 మందికి అపీల్ ఏం చేస్తున్నామంటే ఈ ఎలక్షన్స్లో తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఓటు వేయండి. ఇది కమిషన్ ద్వారా మా అపీలు మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం. రేపటి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్లిన తర్వాత డేట్ ఆఫ్ పోల్ 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి.